జూబ్లీ హిల్స్ లో రోజు వచ్చి క్యాంప్ చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి గారికి లేదా కాంగ్రెస్ పోటీగా ఎందుకని రాలేదు అంటే ఆమెను సానుభూతి ఆమె పాటికి ఆమెను వదిలేశారని అనుకోవాలా జనం ఏమనుకుంటారు అందుకని విమర్శలు చేయొచ్చు కాదంట్లా కానీ మన వైపు ఉన్నటువంటి మన లోపాన్ని కూడా మనం ఎదుటోళ్ళు ప్రశ్నిస్తారు ఎదుటోళ్ళు ప్రశ్నించినా అంటే ప్రశ్నించకపోయినా అది వర్కింగ్ వాస్తవం ప్రెసిడెంట్ కదా అది కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా 24 గంటలు మొత్తం దానిపైనే ఫోకస్డ్ గా ఉండి ప్రచారం కావచ్చండి చేశారు కదా. కాదనట్లేదు నేను అంటున్నా ఇప్పుడు ఇటు మరి సీఎం రేవంత్ రెడ్డిని మరి పర్టికులర్ గా మాట్లాడుతున్నారు కదా ఎస్ ఆయన చేసిన మాట వాస్తవం వాట్ అబౌట్ కేసీఆర్ ఎందుకు రాలేదని నా ప్రశ్న వాళ్ళు రాలేదని కాదు వాళ్ళు చేయాల్సింది చేయలేదని కాదు కేసీఆర్ ఎందుకు రాలేదు అంటే అంత ధీమాతో ఉన్నారా లేకపోతే ఏమిటి ఆ ధీమాగా వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి తెలుసుకోవాలి కదా ఇవాళ ఇప్పుడు చెప్పుకుంటే ఏం పోయేది ఏం లేదు ఎందుకంటే రిజల్ట్ అనేటువంటిది ఆల్రెడీ వస్తా ఉంది పోతా ఉంది గెలుస్తారు స్వల్పమా లేకపోతే ఎక్కువ తక్కువ అనేటువంటిది అది వేరే అంశం కేసీఆర్ ఎందుకు రాలేదు ఏం చేస్తున్నారు ఆయన వెలగబెట్టినటువంటి రాజకార్యం ఏమిటనేటువంటి ప్రశ్నకి మరి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు సమాధానం చెప్పాలి కదా రైట్, అడుగుదాం సతీష్ గారు. ఎందుకు కేసీఆర్ ప్రచారానికి రాలేదు? ఒక ఆడబిడ్డ అని మీరు చెప్తున్నారు, ఆడబిడ్డ పైన విపరీతమైన కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మరి వీటన్నింటిని ఎదుర్కోవడానికి అడ్డుకోవడానికి అధినేత కేసీఆర్ ఎందుకు రంగంలోకి దిగలేదు? కేసీఆర్ గారు రావాల్సినంత అవసరం లేదు, కానీ కేసీఆర్ గారి సూచనల మేరకు అవసరం లేదు అంటే లైట్ తీసుకున్నారా లేకపోతే గెలుపుపై ధీమానా? గెలుపుపై 100% ధీమా అండి. ఇప్పుడు మేము 100% చెప్తున్నాము. ఇది నవీన్ యాదవ్కు మాగంటి గారి సునీతమ్మకు జరిగే ఎలక్షన్ కాదు, ఇది ప్రామిసెస్కి పర్ఫార్మెన్స్కి మధ్యలో నడుస్తున్న ఒక ఎలక్షన్. ఇలా ప్రామిసెస్ మేము పూర్తి చేసినాం. ఇప్పుడు ప్రామిసెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చేసింది ఎవరి హయాంలో అండి? కేసీఆర్ గారి హయాంలే. ఈరోజు రెండేళ్లలో వీళ్ళు ఒక బడిగట్టింది లేదు, గుడిగట్టింది వీళ్ళు చేసింది లేదు. వీళ్ళకి రాష్ట్రం మీద అవగాహన లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది ఇలా రాష్ట్రం. కానీ 10 ఏళ్లలో మీరు కనుక జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తుంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది అని ఎందుకు మరి విమర్శిస్తున్నారు? మరి 2 ఏళ్లకే జూబ్లీ హిల్స్ మీరు వేసిన రోడ్లన్నీ మాగంటి గోపీనాథ్ గారు ఇప్పటి వరకు 3 సార్లు గెలిచారు. సో ఇప్పుడు తరం మారుతూ ఉంటుందండి, తరం మారిన కొద్దీ వ్యవస్థ కూడా మారుతూ ఉంటాయి, యువకులు వస్తూ ఉంటారు, వాళ్ళ జనరేషన్ తగ్గట్టు మనం చేస్తూ ఉండాలి. మేము అప్పట్లో మీరు కట్టిరు కదండి, మీరు కట్టకపోతే ఇది కాదండి. అప్పుడు ఉండే స్కూల్స్ ఒక రకంగా ఉంటాయి, ఇప్పుడున్న జనరేషన్ స్కూల్స్ ఇంకొక రకంగా మార్చాల్సి వస్తుంది. 2 ఏళ్లలో మీరు కాంగ్రెస్ చేయలేదు అని అంటున్నారు, 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? 10 ఏళ్లలో మేము చేసి చెప్తే మీ టైం సరిపోదు, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా సరిపోదు. 10 ఏళ్లలో మేము చేసినాయండి పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యుత్, కరెంట్ 24 గంటల కరెంట్ వచ్చింది, 24 గంటల నీళ్ళు వచ్చినాయి, కన్యాలకి ప్రామిసెస్ పర్ఫార్మెన్స్. ఇలా హైదరాబాద్లో 40